ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ షోరూమ్లని ఎందుకు షట్ డౌన్ చేస్తున్నారు, అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఎవరు కేసు పెట్టారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఆటోమొబైల్ గణన కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొదటిగా ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్లు కొన్ని చోట్ల అయితే షట్ డౌన్ చేస్తున్నట్టు సంఘటనలు అయితే ఒక న్యూస్ రిపోర్ట్ అయితే వచ్చింది. ప్రముఖ చాలా న్యూస్ రిపోర్ట్స్లో అయితే ఆర్టికల్ అయితే ప్రచురించారు. ప్రధానంగా చెప్పాలంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి సంబంధించిన షోరూమ్లు ఎక్కడైతే పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయో ఆ షోరూమ్ అయితే షట్ డౌన్ చేస్తున్నారండి. దీనికి కారణం ఏంటంటే పంజాబ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక ప్లాన్ అనుకున్నారు. అంటే త్వరలోనే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన షోరూమ్స్ ని విజిట్ చేసి అక్కడ ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేషన్ ఉందా లేదా అని చెప్పి దానికి సంబంధించిన ఎంక్వైరీ చేసే ప్లాన్ అయితే ఉంది. దానికోసం ముందుగానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇటువంటి ఏదైనా సెర్చ్ ఆపరేషన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు చర్యల కింద ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ షోరూమ్ ని మూసివేసినట్టుగా తెలుస్తుంది. అలానే ఎప్పుడైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు పంజాబ్ రాష్ట్రంలో ఉన్న షోరూమ్ ని షట్ డౌన్ చేశారో ఈ కంపెనీ మీద కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయని చెప్పి ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ షోరూమ్స్ ని మూసేయడం ద్వారా అక్కడ ఆపరేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, కస్టమర్స్ సంబంధించిన రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది, నెగిటివ్ పబ్లిసిటీ కూడా ఈ బ్రాండ్ కి వస్తుందని చెప్పి ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యాలిడ్ ట్రేడ్ లైసెన్స్ ఒక ఇంపార్టెన్స్ అనేది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తుందని చెప్తున్నారు. అంటే అసలు ఈ పర్టికులర్ విషయం అంతా ఎందుకు స్టార్ట్ అవుతుందంటే బ్లూంబర్గ్ అనే ఒక సంస్థ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి సుమారుగా 3000 పైగా షోరూమ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే ఈ 3000 పైగా షోరూమ్స్ ఉన్నప్పటికీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అవి కేవలం 100 షోరూమ్స్ వరకు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్ అయితే ఉంది. మిగిలిన షోరూమ్లు ఎక్కడా కూడా ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్ లేదు. అలాంటప్పుడు ఇది అక్రమంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వీళ్ళ వెహికల్స్ ని అమ్ముతున్నట్టే అన్నట్టుగా వీళ్ళ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. సో ట్రేడ్ లైసెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ ఈ ఆర్టికల్ లో మెన్షన్ చేశారు. లీగల్ కంప్లైంట్స్ కి, అలానే బిజినెస్ షట్ డౌన్ అవ్వకుండా ఉండడం కోసం, కస్టమర్ యొక్క ట్రస్ట్ ని బిల్డ్ చేసుకుంటుంది, ఫైనాన్షియల్ లాసెస్ అవ్వకుండా చూసుకుంటుంది, సేఫ్టీ స్టాండర్డ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది లేదు కాబట్టే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఇటువంటి దాడులు అయితే చేపడుతున్నారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకొక ఆర్టికల్ కూడా ఒకటి వచ్చింది. రోజ్ మెట్టా అనే ఒక సంస్థ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఒక కేసుని అయితే ఫైల్ చేశారనమాట. ఎందుకు వీళ్ళ కేసు ఫైల్ చేశారంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది పిటిషన్ ఫైల్ చేసినట్టుగా చెప్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి ఈ రోజ్ మెట్టా అనే కంపెనీ వాళ్ళకి సుమారుగా 22 నుంచి 25 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి. ఆ పెండింగ్ బకాయిల్ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంకా ఇవ్వలేదు కాబట్టే ఈ కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు దీని గురించే సెక్షన్ 9 కింద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 IBC ప్రకారం కేసు అనేది రిజిస్టర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పర్టికులర్ పిటిషన్ వచ్చి NCLT బెంగళూరు బెంచ్ దగ్గర అయితే ఈ పిటిషన్ కూడా ఫైల్ చేసామని చెప్తున్నారు. ఒకవేళ మీకు రోజ్ మెట్టా డిజిటల్ అంటే ఎవరో తెలియకపోతే రోజ్ మెట్టా డిజిటల్ అనేది రోజ్ మెట్టా టెక్నాలజీస్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి డిజిటల్లీ ఎనేబుల్ సర్వీసెస్ మరియు డిజిటల్ ఎనేబుల్ ఛానల్ సేల్స్ ఆఫ్ వెహికల్ ఇటువంటి ఆ సర్వీసెస్ ని అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాంపోనెంట్స్ మరియు యాక్సెసరీస్. అంటే మనకి సరిగ్గా గుర్తుందో లేదో ఫిబ్రవరి నెలలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ యొక్క సేల్స్ అనేవి 10,000 కూడా దాటలేదు. అప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. వాస్తవానికి మాకు 20,000 పైగా సేల్స్ అనేది నమోదయ్యాయి, కాకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవ్వలేదు కాబట్టి మనకి వాహన్ పోర్టల్ తక్కువ సేల్స్ అయితే రిపోర్ట్ అవుతున్నాయి. వచ్చే నెలలో మాత్రం సేల్స్ పెరుగుతాయి, ఎందుకంటే మాకు పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా మార్చి నెలలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ సేల్స్ అయితే నమోదవుతాయని అయితే వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ ఈ రోజ్ మెట్టా అనే కంపెనీ వాళ్ళే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా చూసుకునేది వీళ్ళే. సో వీళ్ళు అప్పుడు హోల్డ్ లో పెట్టారు కాబట్టి రిజిస్ట్రేషన్ అంతా కూడా డిలే అయింది. ఇప్పుడు వీళ్ళే ఏం చెప్తున్నారంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మా దగ్గర సర్వీసెస్ తీసుకున్నారు కానీ మాకు డబ్బులు అయితే చెల్లించలేదు, దాని బకాయిలు ఏదైతే 22 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఉంది అది వాళ్ళు ఇంకా మాకు చెల్లించలేదు కాబట్టి ఇన్సాల్వెన్సీ పిటిషన్ అయితే ఫైల్ చేసామని చెప్పి వీళ్ళ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. ఇక ఈ రెండు వార్తలు జరిగిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సంబంధించిన షేర్ వాల్యూ భారీగా పతనమైందండి. ఆల్ టైమ్ లో అంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్టాక్ మార్కెట్ లో వీళ్ళ షేర్ ని లిస్టింగ్ చేసుకున్న తర్వాత ఆల్ టైమ్ లోయెస్ట్ వాల్యూకి అయితే పడిపోయిందని చెప్తున్నారు. ముఖ్యంగా రోజ్ మెట్టా సంబంధించిన డిజిటల్ సర్వీసెస్ కేసు ఏదైతే ఫైల్ చేశారో అప్పటి నుంచి అయితే ఇది ఇంకా భారీగా పడిపోయింది అన్నట్టుగా చెప్తున్నారండి. ఇవాళ ఒక రోజు 8.19% షేర్ వాల్యూ తగ్గిపోయిందని చెప్తున్నారు. అలానే ఒకనొక సమయంలో 46.40 రూపాయల 40 పైసల దగ్గర ఓలా ఎలక్ట్రిక్ షేర్ అయితే ట్రేడ్ అయింది అనమాట. అంటే యాజ్ ఆఫ్ నో 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 45.9% ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన షేర్ వాల్యూ పడిపోతూ వచ్చింది. అలానే ఎవరైతే వెంచురా సెక్యూరిటీస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ పర్సన్ వినీత్ బోల్నికర్ గారు ఏమైనా వ్యాఖ్య చేశారంటే
ఇప్పుడు వీళ్ళ సేల్స్ వాల్యూమ్ని పెంచుకోవాలి. అలా పెంచుకున్నప్పుడు మాత్రమే మరొకసారి వీళ్ళ షేర్ వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే మాత్రం ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అయితే వ్యాఖ్య చేశారు. ఇదంతా గమనించిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి షాక్ మీద షాక్ తగిలినట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సుమారుగా ఒక 1 or 2 weeks బ్యాక్ ఈ బ్లూంబర్గ్ రిపోర్ట్ అయితే వచ్చింది. వీళ్ళ షోరూమ్స్ మీద అయితే రైడ్ చేయాలని చెప్పారు, అలానే రైడ్ చేశారు. కొన్ని షోరూమ్స్కి అయితే షాకాస్ నోటీసులు ఇచ్చారు, కొంతమంది షోరూమ్స్కి అయితే ఫైన్లు విధించారు. ఇక ఇప్పుడు పంజాబ్ వంటి రాష్ట్రంలో అయితే వీళ్ళు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్లు ముందుగానే షట్ డౌన్ చేసి కూర్చున్న పరిస్థితి. దాంతోపాటుగా రోజ్మెటా కంపెనీ వాళ్ళకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే బకాయిలు ఉన్నాయో ఇది ఇంకొకటే తలనొప్పి కింద మారింది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి. ఇదంతా కలిపి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ షేర్ వాల్యూ మీద అయితే ఇంపాక్ట్ పడిన సందర్భం ఇది ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన షోరూమ్స్ ఎందుకు షట్ డౌన్ అవుతున్నాయి, అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఎవరు కేసు ఫైల్ చేశారు, పూర్తి సమాచారం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయిస్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.